ఇదే సామర్లకోట రైల్వే స్టేషన్. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి అన్నవరం రైల్వే స్టేషన్. ఇదే అన్నవరం రైల్వే స్టేషన్. ఇప్పుడే మేము ట్రైన్ దిగాము. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:20 అవుతుంది. అందరం ట్రైన్ జర్నీ చేసి అలసిపోయాము. సో ఫేసెస్ చూడండి ఎట్లా అయిపోయాయో. ఇప్పుడు ట్రైన్ దిగి స్టేషన్ బయటకి అయితే వస్తున్నాము. స్టేషన్ బయట టెంపుల్ సంబంధించి బస్సులు ఉంటాయంట, లేకపోతే ఆటో పట్టుకుని వెళ్ళాలి. ఈ స్టేషన్ లోపల వచ్చేసి ఇట్లా ఉంటుంది. ట్రైన్స్ అయితే ఏం లేదు ప్రజెంట్. మేము స్టేషన్ బయటికి రాగానే మాకైతే బస్సు అయితే ఉంది. బస్సు ద్వారా మనం ఇప్పుడు కొండపైకి వెళ్తాము. యాక్చువల్లీ ఎవ్రీ టైం బస్సెస్ అయితే ఉంటాయంట స్టేషన్ నుంచి. సో మీరు కూడా ట్రై చేయండి. బస్ టికెట్స్ రేట్లు అయితే ఇలా ఉన్నాయి చూడండి. లేడీస్కి అయితే ఆధార్ కార్డు అయితే వర్తించదు. మనకి స్టేషన్ నుంచి అయితే కొండపైకి వచ్చేసి 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 20 నిమిషాల్లో అయితే మనల్ని బస్సు అయితే తీసుకెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మేమైతే ఫస్ట్ టైము ఈ అన్నవరం రావటం. మనకి బస్ స్టాప్ అనేది కొండ కింద ఉంటుంది, కొండ పైన ఉంటుంది. అదేవిధంగా పార్కింగ్ కూడా వెహికల్స్కి కొండ కింద ఉంటుంది, కొండ పైన ఉంటుంది. అది మీరు గమనించాలి. ఇప్పుడు మీరు చూసే పార్కింగ్ వచ్చేసి కొండ కింద పార్కింగ్. కొండ కింద వెహికల్స్ పార్క్ చేసుకొని బస్సు ద్వారా కొండపైకి వెళ్తారు. మనము కొండపైకి వెళ్ళే ఎంట్రన్స్లో మనకు ఒక పెద్ద ఆర్చ్ అయితే ఉంటుంది. ఈ ఆర్చ్ ద్వారా మనం కొండపైకి వెళ్ళాలి. ఈ దేవాలయం వచ్చేసి కాకినాడ జిల్లాలోని అన్నవరంలో ఉన్న ఒక హిందూ వైష్ణవ ఆలయం. ఈ ఆలయం వచ్చేసి రత్నగిరి అనే కొండపైన ఉంది. ఈ అన్నవరం దేవాలయం మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య దేవాలయాల్లో ఒకటి. రోజుకొచ్చేసి కొన్ని వందల మంది అయితే ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటారు. అంతేకాకుండా మన తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఎక్కువ మంది సందర్శించే దేవస్థానాల్లో ఈ దేవస్థానం ఒకటి. ఈ అన్నవరం దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చేసి కొన్ని వేల మంది భక్తులు ప్రతిరోజు ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామివారు త్రిమూర్తుల రూపంలో బ్రహ్మ విష్ణు శివుడి రూపంలో మనకి దర్శనమిస్తారు. కొండపైకి అయితే వచ్చేసాము చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న కొండ మొత్తం రత్నగిరి కొండ. మనము ఇక్కడ స్టే చేయడానికి కొండపైన రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆఫ్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. మనకి ఈ ఘాట్ రోడ్డు కొండపైకి వెళ్ళేటప్పుడు ఒకటి ఉంటుంది, కొండ కిందకి వచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది. సో మనకి ట్రాఫిక్ సమస్య ఏది ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం వసతి గృహాలు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అసలు ఈ అన్నవరం దేవస్థానానికి చేరుకోవాలంటే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్లు అయితే అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా బస్సు సదుపాయం కూడా ఉంది. మన రాష్ట్ర నలుమూల నుంచి ఈజీగా ఈ దేవస్థానానికి చేరుకోవచ్చు. ఈ దేవస్థానానికి చేరుకోవాలంటే ట్రైన్ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కొండపైన వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనం కొండపైకి వచ్చిన తర్వాత కొండపైన యొక్క బస్ స్టాప్లో అయితే మనల్ని దించుతారు. అక్కడి నుంచి మనం వెళ్ళవచ్చు. మనకి కొండపైన బస్ స్టాండ్ పక్కనే మనకి ఫ్రీ రెస్ట్ రూమ్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. రూమ్స్ బుక్ చేసుకుని వాళ్ళైతే ఇక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి దేవస్థానానికి వెళ్ళవచ్చు. మళ్ళీ మనకి ఈ పక్కనే లగేజ్ బ్యాగ్ సంబంధించి లాకర్స్ మరియు చెప్పుల స్టాండ్ అయితే పక్కనే మనకి అందుబాటులో ఉంటాయి. అక్కడ మనం అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి అయితే వస్తారు. అలాగే మేము కూడా వచ్చాము. ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే చేయడం వల్ల ఆరోగ్యం, సంపద, ఐశ్వర్య ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పశ్చిమ గాలి గోపురం. మనం బస్ దిగిన తర్వాత పక్కనే మనకి షెడ్ కనపడుతుంది. ఆ షెడ్లో మనకి వ్రతం సంబంధించిన టోకెన్స్ మరియు ప్రసాదం సంబంధించిన టోకెన్స్ మనకి అందుబాటులో ఉంటాయి. ఈ దేవస్థానం పక్కనే దేవస్థానం సంబంధించిన సదన్స్, అదేవిధంగా రూమ్స్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న గాలిగోపురం వచ్చేసి పడమర గాలిగోపురం. ఈ గాలిగోపురం గుండా వ్రతం చేసేవాళ్ళు కానీ దర్శనానికి వెళ్ళేవాళ్ళు కానీ అటునుంచే వెళ్ళాలి. ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకుంటారో టికెట్స్ వచ్చేసి 300 ఉంటుంది. అదేవిధంగా 1000 రూపాయలు, అదేవిధంగా 1500, అదేవిధంగా 2000 రూపాయల వరకు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది టికెట్ కౌంటర్లు. ఈ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడే మనకి స్వామివారి ప్రసాద కౌంటర్లు కూడా ఉంటాయి.
ఈ మిషన్లు ఎందుకంటే మనం లైన్లో నిల్చకుండా ప్రసాదం కానీ, దర్శన టికెట్లు కానీ, వ్రతం టికెట్లు కానీ మనం దీంట్లో బుక్ చేసుకోవచ్చు. మనందరికీ అన్నవరం అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్గా ప్రసాదం. ప్రసాదం అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇస్త్రాకులో పొట్లం కట్టి మనకి ప్యాకింగ్గా అమ్ముతారు. మన తిరుమల తిరుపతి లడ్డు తర్వాత ప్రసిద్ధిగాంచింది ఈ అన్నవరం సత్యస్వామి ప్రసాదమే. మనకి ఒక్కో ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలుగా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడే అందరం రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్రతం టికెట్ అయితే తీసుకున్నాము. 300 రూపాయల టికెట్ అయితే లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే. మనము వ్రతం సంబంధించి టికెట్ తీసుకున్న తర్వాత మనకి మొత్తం అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మన పూజకి సంబంధించిన సామాన్లు మొత్తం వాళ్ళే ఇస్తారు. మనము ఒక అరడజన్ ఒక అట్టికాయలు, కొబ్బరికాయలు 6 తీసుకెళ్తే చాలు. మేము వెళ్ళిన రోజు అయితే దేవాదాయ శాఖ వాళ్ళు అయితే వచ్చారు. వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ డిజిటల్ మెషిన్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడే వ్రతానికి కావాల్సిన 6 కొబ్బరికాయలు, అరడజన్ అట్టికాయలు తీసుకొని ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. మనం గోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత లోపల వ్రతం మండపాలు అయితే చాలా ఉంటాయి. మనం తీసుకున్న టికెట్ మీద వ్రతం యొక్క మండపం నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ చూసుకొని ఆ మండపానికి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ క్యూ లైన్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మనం వ్రత మండపంలోకి వచ్చిన తర్వాత పూజారులు ఇలా అరేంజ్ చేసి ఉంటారు. ఇంకో గమనిక ఏంటంటే మనతో పాటు ఎవరన్నా మన బంధువులు ఉంటే వాళ్ళని కూడా మనతో పాటు లోపలికి అలౌ చేస్తారు. అయ్యగారులు అయితే వ్రతం అయితే స్టార్ట్ చేశారు. వ్రతం అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఎక్కువ టైం అయితే పడుతుంది. ఈ మండపంలో కూర్చున్న అందరికీ ఈ స్వామివారి వ్రతం అనేది అందరికీ ఒకేలా జరుగుతుంది. ఈ వ్రతానికి సంబంధించిన టికెట్లు మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. మేము వెళ్ళిన రోజైతే ఎక్కువ మంది కొత్తగా పెళ్ళైన జంటలే ఉన్నారు. మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే మ్యారేజ్ చేసుకున్నారు. కొంతమంది అయితేనేమో మ్యారేజ్ చేసుకొని ఇక్కడ వ్రతానికి వచ్చి కూర్చున్నారు. స్వామివారి సత్యనారాయణ వ్రతం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేంపుగా మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు. చూడండి మీరు కూడా. మేము ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్తున్నాము. మొబైల్స్ అయితే లోపలికైతే అలౌ చేయట్లేదు. సో మేము కౌంటర్లో అయితే పెట్టాము. మనము స్వామివారి దర్శనం అయితే చేసుకొని తూర్పు గోపురం ద్వారా మనము బయటికి వస్తాము. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసిన ఈ క్షేత్రంలో స్వామి సతీ సమేతంగా కొలువై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకాకృత స్వరూపంగా కోరిన కోరికలు తీర్చే దేవుడుగా పూజలు అందుకుంటున్నాడు. స్వామివారు దేవస్థానం లోపల ఇలా మనకి దర్శనమిస్తారు. సుప్రసిద్ధ దేవాలయమైన అన్నవరం వచ్చేసి పంబా నది తీరాన రత్నాచల కొండపైన శ్రీ సత్యనారాయణ స్వామివారు వెలిశారు. ఈ దేవాలయం ప్రతిరోజు భక్తులతో రద్దీగా ఉంటుంది. అయితే పూర్వకాలంలో పర్వత శ్రేష్ఠుడు అయిన మేలుపర్వతం అతని భార్య అయిన మేనకాదేవి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణు అనుగ్రహంతో 2 పర్వతాలను పుత్రులుగా పొందుతారు. అందులో ఒకడు భద్రుడు, రెండో వాడు వచ్చేసి రత్నాకరుడు.
ఈ భద్రుడు వచ్చేసి విష్ణుమూర్తి కోసం ఘోరంగా తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నాకరుడు కూడా విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి మెప్పించి మహావిష్ణువు కోసం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వెలిసిన కొండగా మారతాడు. ఈ తూర్పు గాలి గోపురం ఎదురుగా అన్నప్రసన్న కార్యక్రమం జరిగే మండపం ఉంటుంది. ఈ మండపంలో చిన్నపిల్లలకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు ఈ మండపంలోనే జరుగుతాయి. మనము తూర్పు గాలి గోపురం గుండా ఇట్లా కిందకు వచ్చిన తర్వాత మనకి విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు అయితే ఉంటాయి. మనం ఇలా మెట్లు దిగి కిందకి రాగానే నిత్య అన్నదాన ట్రస్ట్ అనేది ఉంటుంది. ఈ ట్రస్ట్లో మనకి గోశాలకు సంబంధించి కానీ అన్నదానం సంబంధించి కానీ చందాలు అయితే మనం ఇవ్వవచ్చు, ఇచ్చి రసీదు పొందవచ్చు. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరుగు స్వామివారి వ్రతం కావచ్చు, స్వామివారి కళ్యాణం కావచ్చు, స్వామివారి ప్రసాదం కావచ్చు, స్వామివారి హోమాలు కావచ్చు, స్వామివారి చండీ హోమం కావచ్చు, స్వామివారి సేవలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ పొందుపరిచారు. మీరు కూడా చూడవచ్చు. ఇక్కడ మొత్తం మండపాలు ఉన్నాయి చూడండి. ఎవరైతే ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవచ్చు. మండపాలు అద్దెకి కూడా ఇస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది ముఖ్యమైన మండపం. ఈ మండపం మనకి ఎంతో ఇష్టమైన స్వామివారి ప్రసాదం ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ తయారైన ప్రసాదాన్ని భక్తులకు తెచ్చి ప్రసాదంగా అందజేస్తారు. మీలో ఎవరైనా అన్నవరం వస్తే తప్పకుండా ఇక్కడ అన్నదానం చేసి వెళ్ళండి. ఈ అన్నదానంలో స్వామివారి ప్రసాదం కావచ్చు, పప్పు రైస్ కావచ్చు, ఎక్సలెంట్గా ఉంది. చాలామంది భక్తులు వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళడానికి బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బస్సు అయితే ఇంకా రాలేదు. బట్ మేము కూడా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము.
నేను మీకు ఫస్ట్లోనే చెప్పాగా, మనం కొండ కిందకి వెళ్ళడానికి సపరేట్ రూట్ ఉంటుంది, అదేవిధంగా కొండ పైకి వెళ్ళడానికి సపరేట్ రూటే ఉంటుంది. దానివల్ల మనకి ట్రాఫిక్ సమస్య అనేది ఉండదు. మనం చెప్పుకుంటాం కదా పంబా నది. ఆ పంబా నది ఇది. ఈ నది వచ్చేసి రత్నగిరి కొండ పక్కనే ఉంది. హలో గైస్, ఇంతటితో మన అన్నవరం ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మంచి మంచి వీడియోస్తో కలుద్దాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ శివ ట్రావెలర్ పల్నాడు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గాయస్. ఓకే బాయ్.